ఏపీలో రెడ్ బుక్ ట్రెండ్ మొదలైంది. రెడ్ బుక్ తోనే హత్యా రాజకీయాలు జరుగుతున్నాయని వైసీపీ అధినేత జగన్ ఆరోపిస్తుంటే అసలు తాను రెడ్ బుక్ ఇంకా తెరవలేదు బ్రదర్ జగన్ అని మంత్రి లోకేష్ కబురు పంపుతున్నారు. జగన్ కి ఏదైనా సందేహం ఉంటే అసెంబ్లీకి వస్తే అంతా వివరంగా చెబుతామని లోకేష్ ఛాలెంజ్ వేశారు. ఇంతకీ ఏపీలో ఏంటి రెడ్ బుక్ గోలా? ఏపీలో హీట్ పుట్టిస్తున్న రెడ్ బుక్. జగన్ ఆరోపణలపై లోకేష్ సెటైర్లు. అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని సవాల్. తానింకా రెడ్ బుక్ తెరవలేదని ఎద్దేవా. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో రెడ్ బుక్ అనే అంశం తీవ్ర చర్చనీయాంశం అవుతుంది. ఇప్పుడు రెడ్ బుక్ అనేది ఏపీలో అత్యంత చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న దాడులు, హత్యలు, ఘోరాలు, దారుణాలకు అదే కారణమని జగన్ చెబుతున్నారు. ఈ సమయంలో అసెంబ్లీ లాబీల్లో ఏపీ మంత్రి నారా లోకేష్ స్పందించారు. జగన్ అసెంబ్లీకి వస్తే వాస్తవాలు చెబుతామని సెటైర్లు వేశారు. గత 5 ఏళ్ల కాలంలో 2 ప్రెస్ మీట్లు పెట్టిన జగన్ 11 సీట్లు వచ్చేసరికి వరుస ప్రెస్ మీట్లు పెడుతున్నారని అన్నారు లోకేష్. ఇక జగన్ చెప్పే అసత్యాలేవో అసెంబ్లీకి వచ్చి చెబితే అసలు సత్యాలేమిటో తాము వివరిస్తామని, ఆయన్ని గౌరవంగా చూసుకుని వాస్తవాలు అర్థమయ్యేలా వివరిస్తామని తెలిపారు. ఈ నేపథ్యంలోనే రెడ్ బుక్ ప్రస్తావన తెచ్చిన లోకేష్ తన దగ్గర రెడ్ బుక్ ఉందని తానే సుమారు 90 బహిరంగ సభల్లో చెప్పినట్లు తెలిపారు. తప్పు చేసిన వారందరి పేర్లు ఆ రెడ్ బుక్ లో చేర్చి చట్ట ప్రకారం శిక్షిస్తామంటూ చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. అయితే తానింకా రెడ్ బుక్ తెరవక ముందే జగన్ ఢిల్లీ దాకా వెళ్లి గగ్గోలు పెడుతున్నారని లోకేష్ ఎద్దేవా చేశారు. కాగా లోకేష్ రెడ్ బుక్ పై వైఎస్ జగన్ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ప్రతి చోట రెడ్ బుక్ పేరిట హోర్డింగ్లు పెడితే సమాజానికి, పోలీసులకు ఏం సంకేతాలు ఇస్తున్నట్లు అని జగన్ ప్రశ్నించారు. తాము గొడవలు చేస్తాం, హత్యలు చేస్తాం, అత్యాచారాలు చేస్తాం, దాడులు చేస్తాం, అయినా కూడా పోలీసులు ప్రేక్షక పాత్ర వహించండి అని చెప్పినట్లు కాదా అని జగన్ తాజాగా ప్రశ్నించారు. అయితే లోకేష్ మాత్రం తానింకా రెడ్ బుక్ ఓపెనే చేయలేదని అంటున్నారు. రెడ్ బుక్ విషయంలో తాను చేసిన కామెంట్లకు కట్టుబడే ఉన్నానని పునరుద్ఘాటిస్తున్నారు.